Hi to all. Welcome to the ServiceNow Learn Easy by Praveen Ambinan YouTube channel. So today interview question is, how do you stop users from deleting a closing incident? అంటే ఏంటి, యూజర్స్ని క్లోజ్ చేసిన ఇన్సిడెంట్ నుంచి డిలీట్ చేయకుండా ఎలా ప్రివెంట్ చేస్తారని అడుగుతున్నారండి. హౌ డు యూ స్టాప్ యూజర్స్ ఫ్రమ్ డిలీటింగ్ ఏ క్లోజింగ్ ఇన్సిడెంట్? సో దీన్ని రియల్ టైంలో చూద్దాం. ఇన్సిడెంట్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది, డిలీట్ చేయడం వల్ల లాసెస్ ఏంటి, ఈ డిలీట్ చేయడం ఎలా ప్రివెంట్ చేయాలనేది మనం ఈ టాపిక్లో తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సిడెంట్ ఉంది, ఆల్రెడీ క్లోజ్లో ఉంది స్టేట్, అంటే ఇన్సిడెంట్ క్లోజ్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అన్ని కంప్లీట్ అయిపోయింది, సొల్యూషన్ క్లియర్ చేసింది. సో ఈ ఇన్సిడెంట్ని డిలీట్ చేద్దాం. ప్రజెంట్ డిలీట్ ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది, డిలీట్ చేస్తాం. 57 డిలీట్ అయిపోయింది. మన కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ, హౌ డు యూ స్టాప్ యూజర్స్ ఫ్రమ్ డిలీటింగ్ ఏ క్లోజింగ్ ఇన్సిడెంట్. ఎందుకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే, క్లోజ్డ్ ఇన్సిడెంట్స్ ఆర్ ఆడిట్ రికార్డ్స్. ఎప్పుడు క్లోజ్గా వస్తుంది ఇన్సిడెంట్, మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, దాని సొల్యూషన్ కంప్లీట్ అయిపోతేనే మనకి క్లోజ్గా వస్తుంది. అంటే ఏంటి, మొత్తం ఇన్వెస్టిగేషన్ కానీ ఇష్యూ కానీ మొత్తం ట్రాక్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఆడిట్ రికార్డులో స్టోర్ అయి ఉంటుంది. సో క్లోజ్ ఇన్సిడెంట్ అంటే మొత్తం ఆడిట్ డేటా మొత్తం క్లోజ్ ఇన్సిడెంట్లో ఉంటుంది. మన ఐటీఎల్ రూల్ ప్రకారం ఇన్సిడెంట్స్ అనేది డిలీట్ చేయడం చాలా డేంజర్, అగేన్స్ట్ టు ది ఐటీఎల్ రూల్. ఎట్టి పరిస్థితుల్లో ఇన్సిడెంట్ని ఎప్పుడు డిలీట్ చేయకూడదు. దీనివల్ల లీగల్ సెక్యూరిటీ రీజన్స్, లీగల్ ఇష్యూస్ వస్తాయి. అంతేకాకుండా మెట్రిక్స్ రిపోర్టింగ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఎస్ఎల్ఏస్, కేపీఐ రిపోర్ట్స్ రాంగ్ అవుతాయి, మేనేజ్మెంట్ డాష్బోర్డ్స్ డిస్టర్బెన్స్ అవుతాయి మనం ఇన్సిడెంట్ రికార్డ్ డిలీట్ చేయడం వల్ల. డిలీట్ చేస్తే ఆడిట్ ఫెయిల్యూర్ అవుతుంది, ఇది రెగ్యులేటరీ ఇంపాక్ట్ అవుతుంది. సో కస్టమర్స్ మీద, క్లయింట్స్ మీద ఇంపాక్ట్గా పడుతుంది. తద్వారా మనకు ఆర్గనైజేషన్ యొక్క క్రెడిట్ ఇబ్బంది అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయకూడదు, బై మిస్టేక్ చేసిన అది రాంగ్ అది. ఓకేనా? అందువల్ల ఈ ఇన్సిడెంట్ డిలీషన్, అన్నెసరీ ఇన్సిడెంట్ డిలీట్ అనేది చాలా రాంగ్. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేద్దాం అనేది ఈ టాపిక్లో తెలుసుకున్నాము. సో క్లోజింగ్ ఇన్సిడెంట్స్ ఆర్ ఆడిట్ రికార్డ్స్. డిలీటింగ్ దీస్ కాజెస్ కాంప్లైన్స్ ఇష్యూస్ అండ్ డేటా లాస్. డేటా లాస్ అవుతుంది, కాంప్లైన్స్ ఇష్యూస్ వస్తాయి. క్లయింట్ స్ట్రిక్ట్లీ సే క్లోజ్డ్ రికార్డ్ షుడ్ నెవర్ బి డిలీటెడ్. మనకి ఇన్సిడెంట్లో న్యూ, ఇన్ ప్రోగ్రెస్ స్టేజెస్ ఉంటాయి కదా, రిజాల్వ్డ్. సో కంపల్సరీగా క్లోజ్డ్ ఇన్సిడెంట్స్ అనేది, క్లోజ్డ్ రికార్డ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయకూడదు, అవి డేటా బ్యాకప్ కోసం ప్రిజర్వ్ చేసుకోవాలి. సో దీని ప్రకారం మనం రిక్వైర్మెంట్ బ్రేక్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడండి, హౌ డూ యూ స్టాప్ యూజర్స్ ఫ్రమ్ డిలీటింగ్ క్లోజింగ్ ఇన్సిడెంట్. అంటే ఏంటి, ఆల్రెడీ ఇన్సిడెంట్ ఉంది, ఇన్సిడెంట్ స్టేట్ క్లోజ్లో ఉంది, ఆ క్లోజ్ చేసిందని డిలీట్ చేయాలి, డిలీట్ చేయకూడదు. యూజర్ ట్రైస్ టు డిలీట్, యూజర్ డిలీట్ చేస్తున్నాడు ట్రై టు, కానీ సిస్టమ్ మాత్రం ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలి, ఆ బ్లాక్ చేయాలి ఆ డిలీట్ యాక్షన్ని. ఎలా చేస్తాము, సో దీన్ని డివైడ్ చేసుకున్నాము. ఇఫ్ ఇన్సిడెంట్ స్టేట్ ఇస్ క్లోజ్డ్ అంటే మనకి ఇఫ్ కండిషన్ వాడతాం ఇక్కడ. కరెంట్ డాట్ స్టేట్, ఇన్సిడెంట్ అంటే కరెంట్ డాట్ ఏంటి, కరెంట్ యొక్క ఇన్సిడెంట్ స్టేట్. క్లోజ్డ్ అంటే మనం 7 పెట్టుకుంటాం బ్యాక్ అండ్ వాల్యూ. తర్వాత యూజర్ ట్రైస్ టు డిలీట్, యూజర్ డిలీట్ చేస్తున్నప్పుడు ఏం చేసుకోవాలి, మనకి ఎర్రర్ మెసేజ్ రావాలి. ఎర్రర్ మెసేజ్ అంటే ఏంటి, గ్లైడ్ సిస్టమ్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్కి మనం క్లోజ్డ్ ఇన్సిడెంట్స్ కెనాట్ బి డిలీటెడ్ అని పెట్టుకుంటాం, ఎర్రర్ వస్తుంది. సిస్టమ్ షుడ్ బ్లాక్ డిలీట్, ఆటోమేటిక్ సిస్టమ్ బ్లాక్ చేయాలి. ఎలా వాడతాం మనం, సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ వాడటం ద్వారా సిస్టమ్ ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది ఇన్సిడెంట్ డిలీట్ చేయడాన్ని. ఓకే, దీన్ని మనం ఇప్పుడు బిజినెస్ రూల్లో రిప్రజెంట్ చేద్దాం. బిజినెస్ రూల్కి ఎలా వెళ్తామండి, సిస్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ డాట్ లిస్ట్ కానీ డాట్ డూ కానీ. డాట్ డూ క్లిక్ చేస్తే డైరెక్ట్గా బిజినెస్ రూల్ క్రియేషన్కి వెళ్ళిపోతుంది. డాట్ లిస్ట్ క్లిక్ చేస్తే బిజినెస్ రూల్స్ మన డిస్ప్లే అవుతాయి, ఏవైతే క్రియేట్ చేస్తున్నాయో. బోత్ వేసి వెళ్ళొచ్చు, లేదా థర్డ్ వే సిస్టమ్ డెఫినేషన్లో బిజినెస్ రూల్ ఎంటర్ చేయడం ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం.
బిజినెస్ రూల్ న్యూ. సిస్టమ్ బ్లాక్ అయిందండి. సో నేమ్ మనం రిలవెంట్గా ఇచ్చుకోవాలి. ప్రివెంట్ డిలీట్ ఆఫ్ క్లోజ్డ్ ఇన్స్టెంట్. టేబుల్ వచ్చేసరికి మనకి ఇన్సిడెంట్ టేబుల్. అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తాం. అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తే వెంటూర్ అని హైలైట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడు వెంటూర్ అని ఎప్పుడు కావాలి మనకి? ఎప్పుడు అప్లై చేయాలి? ఇక్కడ ఏంది కాన్సెప్ట్? ప్రివెంట్ ఇన్స్టెంట్ ఫ్రమ్ డిలీట్, అంతే కదా? హౌ డు యూ స్టాప్ యూజర్స్ ఫ్రమ్ డిలీటింగ్ ఏ క్లోజింగ్ ఇన్స్టెంట్? అంటే వెంటూర్ అని ఎప్పుడు అప్లై చేయాలి మనం? మనకి బిజినెస్ రూల్ 4 టైప్స్ అండి. బిఫోర్, ఆఫ్టర్, ఎసింక్, డిస్ప్లే. బిఫోర్ ఎప్పుడు అప్లై చేస్తాం? బిఫోర్ బిజినెస్ రూల్ బిఫోర్ ది రికార్డ్ ఈస్ సేవ్డ్ టు ది డేటాబేస్. డేటాబేస్లో సేవ్ చేసే ముందు అప్లై చేయాలి మనం బిఫోర్. ఆఫ్టర్ అంటే ఏంటి? ఆఫ్టర్ ది రికార్డ్ ఈస్ సేవ్డ్ టు ది డేటాబేస్. ఎసింక్ అంటే ఆఫ్టర్ డేటాబేస్ కమిట్. డిస్ప్లే అంటే వెన్ ది యూజర్ ఫామ్ ఇస్ లోడెడ్. సో ఈ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి బిఫోర్ వాడతాం, ఎందుకంటే డిలీట్ చేసే ముందు. ఇన్స్టెంట్ డిలీట్ చేస్తాను అంటే ఏంటి? బిఫోర్ ది రికార్డ్ ఈస్ సేవ్ టు ది డేటాబేస్. డేటాబేస్లో సేవ్ కాకముందే యాక్షన్స్ ప్రివెంట్ చేయడానికి మనం బిఫోర్ వాడతాం మనం. దీనిలో ఏం వాడతాం? ఎగ్జాంపుల్స్: మేక్ ఫీల్డ్ మ్యాండేటరీ, ప్రివెంట్ అప్డేట్. ప్రివెంట్ అప్డేట్ అంటే డిలీట్ చేయడమే కదా, చేంజింగ్ వాల్యూస్ బిఫోర్ సేవ్. స్టాప్ డూప్లికేట్ రికార్డ్స్, ప్రివెంట్ ప్రయారిటీ డౌన్ గ్రేడ్, ప్రివెంట్ రీఓపెనింగ్ రిజాల్వ్ ఇన్సిడెంట్, ప్రివెంట్ ది డిలీషన్. ఇవన్నీ బిఫోర్ కింద వస్తాయండి. అందువల్ల మనం బిఫోర్ ఆప్షన్ వాడుతున్నాం ఇక్కడ. బిఫోర్ వాడుతున్నాం డిఫాల్టెడ్గా. ఇక్కడ ఏంటి? ఇన్సెట్ అప్డేట్ డిలీట్ క్వరీ. మనకి ఇన్స్టెంట్ రిక్వైర్మెంట్లోనే ఉంది డిలీట్ చేసే ఇన్స్టెంట్ని ప్రివెంట్ చేయడం. అంటే ఏంటి? డిలీటే కదా, డిలీట్ అనే ఆప్షన్ వాడతాం మనం ఇక్కడ. యాక్షన్స్ మనం ఏం వాడలేదు, అడ్వాన్స్ వాడుతున్నాం ఇక్కడ. అడ్వాన్స్ స్క్రిప్టింగ్. మనం కోడ్ బ్రేక్ చేస్తాం ఇక్కడ. ఇఫ్ ఇన్సిడెంట్ స్టేట్ ఈస్ క్లోజ్డ్. ఇఫ్ అంటే ఇఫ్. ఇన్సిడెంట్ అంటే ఇక్కడ కరెంట్ డాట్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ యొక్క కరెంట్ స్టేట్ కరెంట్ డాట్ ఇన్సిడెంట్, కరెంట్ డాట్ స్టేట్ ఈక్వల్ టు 7. 7 అంటే ఏంటి? ఇక్కడ స్టేట్ క్లోజ్లో ఉంటే 7 బ్యాక్ ఎండ్ వాల్యూ వస్తుంది. ఇఫ్ ఇఫ్ కరెంట్ డాట్, కరెంట్ అంటే ప్రజెంట్ యొక్క ఇన్సిడెంట్ సంబంధించి. కరెంట్ డాట్ స్టేట్, స్టేట్ అంటే రిజాల్వ్డ్, న్యూ, ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. కరెంట్ డాట్ స్టేట్ ఈక్వల్ టు 7. 7 ఎక్కడి నుంచి వచ్చింది మీకు? 7 అంటే బ్యాక్ ఎండ్ వాల్యూ ఆఫ్ ది స్టేట్ అండి. స్టేట్ ఉంది కదా, న్యూ అయితే 1, ఇన్ ప్రోగ్రెస్ అయితే 2, అట్లా ఉంటుందండి. ఇట్లా స్టేట్ క్లోజ్డ్ అనే వాల్యూకి 7 వస్తుంది ఇక్కడ. అందువల్ల మనం 7 ఇస్తున్నాం. 7 ఇస్తున్నాము. తర్వాత కోడ్ బ్లాక్ స్టార్ట్ అవుతుంది కర్లీ బ్రాకెట్స్లో. ఇప్పుడు ఏం కావాలి మనకి? నెక్స్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. యూజర్ ట్రైస్ టు డిలీట్. యూజర్ డిలీట్ చేస్తున్నారు, అప్పుడు ఏంటి? మనకి ఎర్రర్ మెసేజ్ కావాలి. ఎర్రర్ మెసేజ్ కావాలంటే ఏం చేయాలి మనకి?
జిఎస్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్ పెట్టి మనం ఏవైతే మనం ఎర్రర్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నామో అది ఇచ్చుకోవాలి. క్లోజ్డ్ ఇన్సిడెంట్ కెనాట్ బి డిలీటెడ్ అని మెసేజ్ పెట్టుకుంటాం మనం. జిఎస్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్ పెట్టుకుని మనం ఏం చేయాలి, మనం ఎర్రర్ మెసేజ్ మనకి ఏవైతే కావాలో మనం ఇచ్చుకోవాలి. క్లోజ్డ్ ఇన్సిడెంట్స్ కెనాట్ బి డిలీటెడ్ అని ఎర్రర్ మెసేజ్ కింద ఇచ్చుకుంటాం మనం. ఎండ్ ఆఫ్ ది లైన్ టు సెమికోలన్ ఇచ్చుకోవాలి. దీనివల్ల మనకి కోడ్ ఈ లైన్ ఎంతటితో ఎండ్ అవుతుందని మీనింగ్ వస్తుంది. తర్వాత స్టెప్ ఏంటండి, మనం కోడ్ బ్రేక్ చేస్తాం కదా, ఆ బ్రేక్ చేసినప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, నెక్స్ట్ సిస్టమ్ షుడ్ బ్లాక్ డిలీట్. సో ఎర్రర్ మెసేజ్ వచ్చింది, సిస్టమ్ అందరితో ఆ యాక్షన్ ప్రివెంట్ చేయాలి. అంటే ఏం చేయాలి, కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ 2 అని పెడితే మనకి ఈ సిస్టమ్ అనేది బ్లాక్ చేస్తుంది ఇన్సిడెంట్ డిలీట్ చేయడాన్ని. కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ తర్వాత ట్రూ పెడితేనే ఇది యాక్షన్ వర్కౌట్ అయింది. ఎండింగ్ ఆఫ్ ది లైన్ సెమికోలన్ అండి. జస్ట్ దీన్ని ఫార్మాట్ ది కోడ్ చేస్తాం, సబ్మిట్ చేద్దాం కోడ్ని. కోడ్ సబ్మిట్ చేస్తాం మనం. ఇప్పుడు మనం రాసిన స్క్రిప్ట్ సబ్మిట్ చేస్తాం. ఇది వర్కౌట్ అవుతుంది ఎలా తెలుస్తుంది అంటే, ఏదైనా క్లోజ్డ్ స్టేట్లో ఇన్స్టెంట్ డిలీట్ చేద్దాం. ఆల్రెడీ క్లోజ్లో ఉంది, డిలీట్ చేద్దాం. డిలీట్ దిస్ రికార్డ్ అనే ఆప్షన్ వచ్చేది, డిలీట్ అనుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, క్లోజ్ ఇన్సిడెంట్ కెనాట్ బి డిలీటెడ్ అని మెసేజ్ వచ్చింది. దాంతోపాటు ఈ యాక్షన్ ప్రివెంట్ అయిపోయింది మనకి. మనం ఏమైతే ఎర్రర్ మెసేజ్ ఇచ్చామో క్లోజ్ ఇన్సిడెంట్ కెనాట్ బి డిలీటెడ్ అని వచ్చింది. దాంతోపాటు యాక్షన్ ప్రివెంట్ అయిపోయింది. ఇచ్చింది మనకి ఇదేనండి, యూజర్ ట్రైస్ టు డిలీట్, సిస్టమ్ షుడ్ బ్లాక్ డిలీట్. సో ఇట్లా మన కోడ్ సింపుల్గా రాసుకోవచ్చు అండి. రిక్వైర్మెంట్ ప్రకారం, రిక్వైర్మెంట్ ఏదైనా మనకి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అండర్స్టాండ్ ది క్వశ్చన్, దెన్ బ్రేక్ ది రిక్వైర్మెంట్. ఇట్లా బ్రేక్ చేస్తే మనకి ఆన్సర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇదండి ఆన్సర్. స్క్రిప్ట్ డాట్ లిస్ట్ ఈ బిజినెస్ మనం క్రియేట్ చేసాం. ఎంత సింపుల్గా ఉంటుంది మనకి బిజినెస్ రూల్స్ అనేది. ప్రాక్టీస్ మీద ఇంకా ఈజీగా వచ్చేస్తాయండి. సో ఇట్లా మనం మల్టిపుల్ సినరీస్ అప్లై చేద్దాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.